ఉన్నాయి. ఇక దాని మీద నిదానంగా మాట్లాడుకుందాం. ఇంకా థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ దేశానికే దిక్సూచిగా మారింది. 100 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న బలహీన వర్గాలలో బలంగా పాతుకుపోయిన అభద్రతా భావాన్ని మా ప్రభుత్వం తొలగించింది. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, సిపెక్ సర్వే చేసి అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అన్నిటిని కూడా స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్నే కాపీ కొట్టి ఇప్పుడు జనగణనలో కులగణన పొందుపరచాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను, విధానాన్ని ఆమోదించింది. ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా జనగణనలో కులగణన చేపట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఎండార్స్ చేయడం ద్వారా మేం చేసిన ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఇప్పటికైనా వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి నా డిమాండ్, నరేంద్ర మోడీ గారికి తక్షణమే జనగణనలో కులగణనను చేర్చి ఈ దేశంలో ఏ జనాభా ఎంతున్నారో లెక్కలు తీసి సంక్షేమంలో, అభివృద్ధిలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకి సముచితమైన స్థానాన్ని కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దేశానికి దశ దిశ దిక్సూచి జనగణనలో కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మేము గర్వపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ, మా మంత్రివర్గం, మా శాసనసభ్యులు గర్వంగా తలెత్తుకొని 100 సంవత్సరాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినము అన్న మా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించడంతో ఇది మాకు దక్కిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవము. ఈ సందర్భంగా నా సహచర మంత్రివర్గ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.